తలకాయ లేని సినిమా యాక్టర్ అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంబోధించారు. జూన్ 2న తెలంగాణలో సభ పేరుతో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నించారని, ఆ సమయంలో తెలంగాణ వాదులను ఉగ్రవాదులు, వేర్పాటువాదులతో పవన్ కళ్యాణ్ పోల్చారని ఆమె మండిపడ్డారు. తెలంగాణ వాళ్లను ఇంతలా మాటలన్న పవన్ కళ్యాణ్ పై దేశం ద్రోహం కేసు ఎందుకు పెట్టారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. ఇలా బయట ఏం చేస్తున్నాడు? జూన్ 2వ తారీఖు రాగానే ఒక సినిమా యాక్టర్ వచ్చి తెలంగాణ వాదులంతా కూడా ఉగ్రవాదులతో సమానం ఒకసారి మళ్ళీ ఆయన్ని ఢిల్లీకి పోయి తాత్కాలిక మీరు వేర్పాటు వాదం అంటారు. నేను ఒకటే మాట్లాడుతాను, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఉద్యమాన్ని వేర్పాటు వాదంతో పోల్చిన ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టండి. పవన్ కళ్యాణ్ ఎందుకు పెట్టారు? పెట్టాలి కదా. అదే నువ్వో నేను పోయి మీరు వేర్పాటు వాదం అంటే ఊరుకుంటారు, తెల్లారి కేసు పెడతారు. మొన్నటి నుంచి మేము సింగరేణి కార్మికుల కోసం తిరుగుతున్నాం. ఎక్కడ పోయినా గేట్లు తాళం వేసి రూపం పైన కూడా లోపల కేసు పెడుతున్నాం. మరి ఎందుకు కేసు పెట్టాము? పవన్ కళ్యాణ్ వచ్చి నువ్వు వేర్పాటువాదం అంటే కేసు పెట్టావా? నీది దేశద్రోహం అంటే కేసు పెట్టావా? వేర్పాటువాదం అంటే దేశం నుంచి విడిపడడం. అడిగిన మనం దేశం నుంచి విడిపడతాం.